రైట్ పా. క్వశ్చన్ నెంబర్ 51 అండి. 55% of the goods are sold at 16% profit, while the remaining is sold at 4% loss. If there is a total profit of 1050, then the cost price of the goods sold is ఇక్కడ ఎన్ని గూడ్స్ ఉన్నాయో తెలియదమ్మా, వాటి కాస్ట్ ప్రైస్ కూడా తెలియదు. లెట్ అస్యూమ్ టోటల్ కాస్ట్ ప్రైస్ అని అనుకుందాం. ఒకవేళ 100 ఆర్టికల్స్ ఉన్నాయంట, 100 ఆర్టికల్స్ ఉన్నాయి, వాటి కాస్ట్ ప్రైస్ కూడా 100. లెట్ అస్యూమ్ 100 ఆర్టికల్స్, కాస్ట్ ప్రైస్ కూడా 100 అనుకుంది. దీంట్లో ఫస్ట్ 55% అంటే 55 ఆర్టికల్స్, నెక్స్ట్ బ్యాలెన్స్ ఎన్ని ఆర్టికల్స్ అవుతాయి? 45. ఫస్ట్ 55 సెల్లింగ్ విత్ హౌ మచ్ పర్సెంట్ ప్రాఫిట్ పా? 16. అంటే వీటిపైన 16% ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ వచ్చే ప్రాఫిట్ 16% ఆఫ్ 55. బ్యాలెన్స్ పైన సెల్లింగ్ విత్ హౌ మచ్ పర్సెంట్ లాస్? 4. వీటిపైన 4% లాస్ అమ్మా, అంటే 4% ఆఫ్ 45. ఇది లాస్. ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందమ్మా, ఇక్కడ లాస్ వచ్చింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ప్రాఫిట్ లాస్? ప్రాఫిట్. అంటే ఆబ్వియస్ గా ప్రాఫిట్ ఎక్కున్నట్టు. సో ఇది ప్రాఫిట్ పాజిటివ్ నంబర్, ఇది లాస్ కాబట్టి నెగటివ్ నంబర్. ఓవరాల్ ప్రాఫిట్ ఈక్వల్ 1050. ఓకేనా? ఓవరాల్ ప్రాఫిట్ ఈక్వల్ 1050. అప్పుడు ఎంత అవుతుందో అక్కడ చూడు, నువ్వు అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ ప్రాఫిట్ మా 1050. 55% రివర్స్ చూడొచ్చు కదా. 55% అంటే 50% ప్లస్ 5%. దీనిలో 50% ఎంతమా? 8. 5% అంటే 10%, 1.6. 5% అంటే 0.8. 8 ప్లస్ 0.8 ఎంతమా? 8.8 మైనస్ 4% ఆఫ్ 45 అంటే వాట్ ఇస్ ద 1%? 0.45. అంతేనా? 0.45 4 టైమ్స్ అమ్మా, 0.5 4 టైమ్స్ ఎంతమా? 1.8. దట్ ఈక్వల్ 1050. 8.8 మైనస్ 1.8 ఎంతమా? 71050. అయితే కాస్ట్ ప్రైస్ 100 ఏమవుతుంది? వాట్ ఈస్ ద 100? 7 1 7 37 5 115. వాట్ ఇస్ ద ఆన్సర్ మా? 15,000. ఆన్సర్ మా 15,000. నెక్స్ట్ మా 3 persons A, B and C start running from the same point at 4, 6, 8 respectively. B starts 1.5 hours after A. How long after B must C start such that all the three meet at the same instant? So A, B, C వాళ్ళ స్పీడ్ చెప్పాడమ్మా. A was running with how much speed మా? 4 km/h speed. B was running ma 6 km/h speed, whereas C was running ma 8 km/h speed తో వెళ్తున్నారు కదా. ఆల్ ఆర్ ట్రావెలింగ్ సేమ్ డిస్టెన్స్, డిఫరెంట్ డిస్టెన్స్ మా? సేమ్. ఎందుకంటే సేమ్ టైంలో స్టార్ట్ అయ్యారు, సేమ్ పాయింట్ లో మీట్ అవ్వాలని కూడా చెప్పారు. ఆల్ ఆర్ ట్రావెలింగ్ మా సేమ్ డిస్టెన్స్. సో సింపుల్ గా 4, 6, 8 అమ్మా. 4, 6, 8 ఎల్సిఎం ఎంతమ్మా? 24. లెట్ us assume ఆల్ ఆర్ ట్రావెలింగ్ 24 km అనుకుందాం. ఆల్ ఆర్ ట్రావెలింగ్ మా 24 km. ఫస్ట్ పర్సన్ కి 24 ట్రావెల్స్ అంటే ఎన్ని అవర్స్? విత్ 4 స్పీడ్ తో ఎన్ని అవర్స్ పడుతుంది? 6 అవర్స్. సెకండ్ పర్సన్ కి 4 అవర్స్. థర్డ్ పర్సన్ కి 3 అవర్స్. జనరల్ గా అయితే ఆ విధంగా టైం పట్టేది. ఓకేనా? దే విల్ టేక్ మా సచ్ కైండ్ ఆఫ్ టైం. రైట్. ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్ లో చూడమా? B starts 1.5 hours after A కదా. B 1.5 hours తర్వాత బయలుదేరడమా A తర్వాత. ఓకేనా? How long after B must C start such that all the three meet at the same time? అందరూ సేమ్ టైంలో మీట్ అవ్వాలంటే B తర్వాత C ఎప్పుడు బయలుదేరింది? యాక్చువల్గా చూడమా, A కి B కి మధ్య ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంది? 2 అవర్స్. అంటే దాని అర్థము A బయలుదేరాక 2 అవర్స్ తర్వాత B బయలుదేరింది అనుకోమా. A బయలుదేరిన 2 అవర్స్ తర్వాత B బయలుదేరితే ఇద్దరు మీట్ అవుతారా, మీట్ అవ్వరా? A బయలుదేరిన 2 అవర్స్ తర్వాత B బయలుదేరి మీట్ అవుతారు కదా. అంటే యాక్చువల్గా వీళ్ళ మధ్య గ్యాప్ 2 అవర్స్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. బట్ ఈ 2 అవర్స్ బదులు క్వశ్చన్లో ఏమని చెప్తున్నాడు? 1.5 hours. అంటే మన అజంప్షన్ లో 2 యాక్చువల్గా, బట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? 1. అంటే మన ప్రకారం 2 అనేది క్వశ్చన్ ప్రకారం దేనికి ఈక్వల్ అవుతుంది? 1.5 hours కి ఈక్వల్ అవుతుంది. అంతేనా? ఈ 1.5 hours నథింగ్ బట్ 90 minutes ఏనా? అలానే క్వశ్చన్ కింది B కి C కి మధ్య అన్నాడు. మరి B కి C కి మధ్య గ్యాప్ ఎంతమా? మరి 1 ఏమవుతుంది? 290 అయితే 1 ఏమవుతుందా? 45. ఆప్షన్ డి మా 45. ఆప్షన్ డి మా 45. ఆప్షన్ డి 45. 2 is equals to 90 అయితే 1 ఏమవుతుందా? హౌ లాంగ్ ఆఫ్టర్ B must C start? B తర్వాత C ఎప్పుడు బయలుదేరాలి? సో యాక్చువల్గా 1 hour బయలుదేరాలి,
బట్ వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం 45 minutes కి బయలుదేరాల్సి వస్తుంది. ఇఫ్ A 4,3 B 2,K C 6,7 ఆర్ కోలినియర్. మరి కోలినియర్ అని చెప్పినప్పుడు దెన్ K అన్నాడు కదా, కోలినియర్ లో ఉన్నాయి అంటే ట్రయాంగిల్ ఏరియా ఏమవుతామా 0 అవుతుంది. వాట్ ఇస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వా 0. అప్పుడు ట్రయాంగిల్ ఏరియా 0కి ఈక్వల్ చేసి ఆబ్వియస్గా నీకు K వాల్యూ వచ్చేస్తుంది అంతేనా. సో అప్పుడు ఏమవుతుందా, వాట్ ఇస్ ట్రయాంగిల్ ఏరియా ఫామ్ లో గుర్తుంది కదా, హాఫ్ ఇంటూ ఇలా పాయింట్స్ వస్తే x1, వాట్ ఇస్ x1 4 ఇంటూ x1 ఇంటూ ఏంటి y2 మైనస్ y3 రాయాల ఫార్ములా a x1 y1 b x2 y2 c x3 y3. అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ మోడ్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y3. ఈ వాల్యూ ఏమవ్వాలమ్మా 0 అవ్వాలి. ఎందుకు 0 అవ్వాలి, బికాస్ దే ఆర్ మా కోలినియర్. జస్ట్ రీప్లేస్ చేయమా, సబ్స్టిట్యూట్ చేయి అయిపోతుంది. సో హాఫ్ ఇంటూ వాట్ x1 మా, x1 అంటే ఏంటి 4 ఇంటూ y2 మైనస్ y3 అంటే k మైనస్ 7 ప్లస్ x2 మా, x2 అంటే 2 y3 మైనస్ y1 అంటే 7 మైనస్ 3 ఎంతమా 4 ప్లస్ x3 అంటే 6 ఇంటూ y1 మైనస్ y3 3 మైనస్ y1 మైనస్ y2 3 మైనస్ k ఎంతమా హాఫ్ ఈక్వల్ 0 కదా, ఆ 2 అటు వెళ్తే 0 అయిపోద్ది. 4k మైనస్ 28 ప్లస్ 2 4s 8 ప్లస్ 18 మైనస్ 6k ఈక్వల్ 0 నా ఎంతమా 4k మైనస్ 6k హౌ మచ్ మైనస్ 2k ఎంతమా మైనస్ 28 ప్లస్ 8 అంటే మైనస్ 20 ప్లస్ 18 అంటే మైనస్ 2 అటు వెళ్తే 2 అప్పుడు k ఈక్వల్స్ టు 2 నా మైనస్ 1 మైనస్ k వాల్యూ మా మైనస్ 1, k వాల్యూ మైనస్ 1. ఏరియా ఆఫ్ కోలినియర్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ చేయాలమ్మా, లేదంటే ఇంకో ప్రాపర్టీ ఏముంటుంది డిస్టెన్స్ మా, ఏబి బీసీ ఏసీ 3 ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఎలా ఉండాలి కోలినియర్ ఉండాలంటే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్స్ టు ఏసీ అవ్వాలి. అలా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేసి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ అమ్మా, in a circle AB is diameter and points C and D are on the circumference such that angle CAD 40 CBA 60. What is the value of angle ACD కదా. ఫస్ట్ సర్కిల్ లో AB డయామీటర్ అన్నాడు కదమ్మా, సర్కిల్ లో AB మా డయామీటర్ ఓకేనా. నెక్స్ట్ C and D are on the circumference. AB ఇక్కడ C తీసుకుందాం, ఇక్కడ D తీసుకుందాం ఓకేనా. ఇలా నువ్వు డ్రా చేసానమ్మా. ఓకేనా. వాడు మనకు చెప్పిన కండిషన్స్ ఏంటమ్మా, యాంగిల్ CAD 40 కదమ్మా, యాంగిల్ CAD మా CAD 40 అంటే ఎక్కడ యాంగిల్ ఏ దగ్గర అంతేనా. సో CAD ఇదే కదా, ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఓకేనా. CAD 40 క్లియరా. నెక్స్ట్ ఏంటమ్మా యాంగిల్ CB అంటే యాంగిల్ ఇక్కడ B దగ్గర, CBA ఇక్కడే కదా, ఇట్ ఈస్ హౌ మెనీ డిగ్రీస్ 60 ఓకేనా. బట్ అడిగింది ఎక్కడ మా యాంగిల్ ACD ఇక్కడ అడిగారు అంతేనా. ఎల్లోది కనుక్కోవాలమ్మా, ACD వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి రైట్. నువ్వు అబ్జర్వ్ చేసినమా, మనకు వాడు ఆల్రెడీ నీకు చెప్పాడమ్మా ఇది డయామీటర్ కదా. డయామీటర్ అంటే పైన హాఫ్ సెమీ సర్కిలే కదమ్మా. సెమీ సర్కిల్లో యాంగిల్ ఎన్ని డిగ్రీస్ అండి 90, అంటే ఇక్కడ యాంగిల్ 90 ఏనా. ఇప్పుడు ఈ పార్ట్ అమ్మా, ఈ వైట్ లైన్ పార్ట్ చూడు, ఇది ట్రయాంగిలా. సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఎంత 180, 90 ప్లస్ 60 150 150 డిగ్రీ ఎంత ఉంటుంది
ఇక్కడ 30 క్లియర్. నెక్స్ట్ ఏ మొత్తం కంప్లీట్ పిక్చర్ మా ఏబిసిడి అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరేనా? ఎస్ ఆర్ నో? సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఎంతమ్మా? 180. ఈ యాంగిల్ ఎంత ఉన్నది ఆల్రెడీ? ఇది ఎంత అయింది? 70. అప్పుడు 70 అటుపక్క ఎంత ఉండాలి? ఇక్కడ 70 అండ్ ఇక్కడ ఎంత ఉండాలమ్మా? 110 ఉండాలా? 110లో ఇక్కడ 90 ఉంది కదా. అప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతమ్మా? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతమ్మా? 20. సో ఆప్షన్ ఏమా 20. ఆప్షన్ ఏమా 20 degrees. ఓకేనా? ఆప్షన్ ఏమా 20 degrees. వాడు ఏబి డయామీటర్ అని చెప్పున్నాడమ్మా. డయామీటర్ కాబట్టి సర్కిల్ హాఫ్ అయిపోతుంది. పైన పార్ట్ సెమీ సర్కిల్ యాంగిల్ మా 90 degrees. నెక్స్ట్ మా 3 tan a plus 9 secant square a equals to 29. Then find the value of sin a if a is acute angle ma. Question asking ma sin a అన్నారు కదమ్మా. sin a మా sin a వాల్యూ అడిగాడమ్మా. ఒకటి నువ్వు ఆప్షన్ త్రూ వెరిఫై చేయొచ్చుమా. ఇప్పుడు యాజ్ పర్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే సైన్ కదా. సైన్ అంటే ఏంటమ్మా? యాజ్ పర్ ఫస్ట్ ఆప్షన్ అపోజిట్ బై హైపోటెన్యూస్. అంటే ఇక్కడ 3 ఇక్కడ 5 ఇక్కడ ఏమవుతుంది 4. ఇప్పుడు ఆప్షన్ ఏ ప్రకారం అది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ టాలీ అయిందనుకో అదే ఆన్సర్. కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ 2. సో 3 ఇంటూ tan a కదమ్మా. tan a అంటే 3/, ప్లస్ 3/4. ఇక్కడ క్యాన్సిల్ అవుద్దాం? క్యాన్సిల్ అవ్వదు కదా. అవ్వదు కాబట్టి పక్కన పెట్టేద్దాం. ఓకేనా? ఎందుకంటే నీకు సింపుల్ నెంబరే చెప్పాడు ఇక్కడ. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతే ఇక్కడ 4 ఇక్కడ 5 అంతే కదా. ఇచ్చిన సైనే కదా, అడిగిన సైనే కదా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 3. రైట్. 3 ఇంటూ tan a అంటే ఏమవుతుంది 4/3. ఇక్కడ కట్ అవుతుందమ్మా. మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ 9 ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఏమా. సీకెండ్ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అంటే 5/3. 5/3 హోల్ స్క్వేర్ అంటే 25/9. చూద్దామా? 3 క్యాన్సల్, 9 క్యాన్సల్, 25 + 4 25 9 సరిపోయిందా? ఆప్షన్ బి. ఆప్షన్ బి. నెక్స్ట్ మా cos square a plus cos power 4a equal 1. Then what is the value of tan square a plus tan power 4a? ఇక్కడ మా ఫస్ట్ cos ఈ ఈక్వేషన్ నుంచి cos power 4a ఈ cos square వెళ్ళిపోతే 1 - cos square a. 1 - cos square a అంటే sin square a అంతేనా. ఈ cos power 4a ని can we write cos square a into cos square a రాయొచ్చు కదమ్మా. దట్ ఈక్వల్స్ టు sin square a. అప్పుడు cos square a ఇది అటు వెళ్ళిపోతే sin by cos. అప్పుడు ఏమవుతుంది tan square a. అంటే cos square అన్న tan square అన్న ఒకటే కదా. అంటే ఇప్పుడు ఈ వాల్యూ 1 అయినప్పుడు ఈ వాల్యూ కూడా ఏమవుతుందా 1 కదా. ఆప్షన్ బి. ఎందుకంటే cos square ఈక్వల్ టు tan square మా. cos power 4 tan power 4 ఈక్వల్ అయిపోతుంది. సో వాట్ ఇస్ ఆన్సర్ మా 1. ఆన్సర్ మా 1. Which of the following is equal to cosecant cube a minus cosecant square a minus cosecant a plus 1? ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయమ్మా. ఏ బదులు cosecant లో ఏది తీసుకుందాం? 45 తీసుకుందామా. cosecant 45 ఎంతమ్మా? cosecant 45 ఎంత? √2. cosecant క్యూబ్ కదా. cosecant క్యూబ్ అంటే 2√2 minus 2 minus √2 ప్లస్ 1. 2√2 minus √2 ఎంతమా? √2 minus 2 plus 1 అంటే √2 minus 1 రావాలి కదా. √2 minus 1 ఫస్ట్ ఆప్షన్కి వస్తుందా? ఫస్ట్ ఆప్షన్ రాదు కదా. ఆప్షన్ సి కూడా కాదు, ఏ కాదు. ఆప్షన్ డిలో ఉంటుంది. ఆప్షన్ బిలో చూద్దామా. cot 45 ఎంతమా? 1 ఇంటూ cosecant అంటే √2 minus 1 అంటే √2 minus 1 కదా. సరిపోయింది కదమ్మా. ఆప్షన్ బి. ఆప్షన్ బి. Next one, ABCD is a square. ABCD is a square. M is the midpoint ma. M is the midpoint. ABCD is a square. M is the midpoint on AB. M is the midpoint on AB, and N is the midpoint on BC. N is the midpoint on BC.
TM and AN are joined. TM and AN are joined మా ఇలా TM జాయిన్ చేశానమ్మా, అదేవిధంగా AN కూడా జాయిన్ చేస్తాం. TM and AN are joined and they meet at O. ఈ మీటింగ్ పాయింట్ పేరు ఏంటమ్మా? O అని చెప్పాను. మీటింగ్ పాయింట్ ఎట్ O. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ మా? అలా అయితే వాటి విషయంలో కరెక్ట్ ఏంటి అనమా? వాటి విషయంలో కరెక్ట్ ఏంటి అని ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసానమ్మా. ఫస్ట్ వన్ OA OM 1:2 రేషియో అనమా. OAకి OMకి మనము ఖచ్చితంగా రేషియో పలానా అని చెప్పలేము, OAకి OMకి. అదేవిధంగా నెక్స్ట్ వన్ కూడా చెప్పలేము. బట్ థర్డ్ వన్ నువ్వు చూసానమ్మా, థర్డ్ వన్ ఏమన్నాడు? ఇక్కడ చూడమ్మా, నీకు ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ఎస్ఆర్ ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇది వన్ మోర్ ట్రయాంగిల్ ఫామ్ అయిందా? ఆ రెండు ట్రయాంగిల్లో ఈ సైడ్ ఈక్వలే కదా, రెండు ట్రయాంగిల్ ఒక సైడ్ ఈక్వల్, ఓకేనా? అదేవిధంగా ఇది మిడ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది, అదేవిధంగా ఇది కూడా మిడ్ పాయింట్ స్టార్ట్ అయింది కదా, ఓకేనా? అవి కూడా ఈక్వల్. అప్పుడు అందులో ఒక సైడ్ ఇందులో ఒక సైడ్ ఈక్వల్, అందులో ఒక సైడ్ ఈక్వల్. అండ్ ఆబ్వియస్గా ఏమవుతాయమ్మా, అవి రెండు ఎలాంటి ట్రయాంగిల్స్ అవుతాయి? సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. మరి అప్పుడు యాంగిల్ ADM ఈక్వల్ యాంగిల్ BAN చెప్పచ్చా చెప్పలేమా? యాంగిల్ ADM ఇక్కడ యాంగిల్ BAN ఇవి రెండు ఈక్వల్ ఉంటాయా? ఉంటాయి కదా. సో ఆప్షన్ సి సిమిలర్ మా. సైడ్ యాంగిల్ అని కూడా చెప్పచ్చు, సైడ్ యాంగిల్ 59 మా. A sum of money becomes 1,000 rupees in 2 years and 4,913 in 5 years. On yearly basis of compound is find the annual rate of compound. ఇప్పుడు ఎంత మనీ డిపాజిట్ చేసిందో తెలియదమ్మా, బట్ 2 yearsలో డబ్బులు ఎంత అవుతున్నాయంట? 1,000. మళ్ళీ 5 yearsలో డబ్బులు ఎంత అవుతున్నాయమ్మా? 491. అంటే సింపుల్గా నువ్వు 2 years అప్పుడు 1,000 రూపీస్ బ్యాంక్లో డిపాజిట్ చేసావు అనుకున్నావు, 2 years అయిపోయింది, అప్పుడు 1,000 రూపీస్ బ్యాంక్లో పెట్టుంటే ఆ డబ్బులు 4,913 అవుతున్నాయా? అంటే నువ్వు 1,000 పెడితే 4,913 అయినట్టు. ఎన్ని ఇయర్స్లో? 3 yearsలో. అలా అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు మీకు రెగ్యులర్ క్లాస్లో చెప్పానమ్మా. టైం 2 years ఉంటే స్క్వేర్ రూట్ తీసుకోవాలి, టైం 3 years ఉంటే క్యూబ్. ఇక్కడ టైం ఎన్ని ఇయర్స్ ఉంది? గ్యాప్ 3 years కదా. అంటే క్యూబ్ ద రూట్ ఆఫ్ అమౌంట్ బై ప్రిన్సిపల్. Sweep the root of 4,913 by 1,000. 1,000 which number cube ma? 10 cube na? Pine and numerator ma. Last ku 3 unda. Last ku 3 unte a cube lo 3 untadi. 7. 17 cube na? అంటే 17 by 10 మా. అంటే నువ్వు బ్యాంక్లో 10 రూపీస్ డిపాజిట్ చేస్తే నీకు ఎంత అమౌంట్ వస్తుంది? 17 వస్తుంది. అంటే ఎంత ఎక్స్ట్రా వస్తుంది? 7 ఎక్స్ట్రా వస్తుంది. 7 అంటే దీంట్లో ఎంత పర్సెంటేజ్? 70%. ఓకేనా? అలా క్యూబ్ రూట్ పెట్టేయడం వల్ల నీకు డేటా 3 years కాస్త 1 yearకి వచ్చేస్తా. డేటా 3 years 1 yearకి వచ్చేస్తుంది. అంటే 10 రూపీస్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే 17 అవుతున్నాయి. 7 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయమ్మా, అంటే 70% ఇంట్రెస్ట్ వస్తున్నట్టే. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మా 70%. Rate of interest 70%. The diagonals of horizontal square plane PQRS. The diagonals of horizontal square plane PQRS intersect at O. The sides of the horizontal square plane are 20√10. A rod of length 40 centimeters on OM is vertically placed at the center O. What is the length of MP? First one, horizontal square plane PQRS. PQRS. దీని డయాగ్నల్స్ తీసుకో. ఇది ఒక డయాగ్నల్ అండి, ఇది ఇంకో డయాగ్నల్. ఈ డయాగ్నల్స్ ఎక్కడ మీట్ అయినాయంటమ్మా? ఓ దగ్గర మీట్ అయింది డయాగ్నల్స్. ఓకేనా? ద సైడ్స్ ఆఫ్ హారిజంటల్ స్క్వేర్ ప్లేన్ ఆర్ 20√10 మా. అంటే ఈ సైడ్ వాల్యూ మా, ఈ సైడ్ వాల్యూ ఎంత అని చెప్పాడండి? 20√10 చెప్పేసి. అండ్ ఏ రాడ్ ఆఫ్ లెంత్ 40 centimeters OM ఈజ్ వర్టికల్లీ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ O. ఒక రాడ్ పెట్టడం, ఎక్కడ పెట్టడం? అది OM వర్టికల్లీ ప్లేస్డ్, ఇక్కడ దీనిపైన నిలబెట్టడమా. ఓకేనా? ఈ పాయింట్ దగ్గర, ఈ సెంటర్ పాయింట్ దగ్గర వాడు రాడ్ నిలబెట్టడమా, లైక్ మన ఫ్లాగ్ పోల్ లాగా. ఓకేనా? ఆ పాయింట్ లో ఒక పోల్ లాగా పెట్టడం, ఒక పోల్. ఓకేనా? దాన్ని మనం డ్రా చేయలేము, అందుకే నేను చేతితో చూపిస్తున్నా.
ఓకేనా, పోల్ని డ్రా చేయలేము అక్కడ. ఓకేనా, సో ఆ పాయింట్ లో ఫ్లాగ్ పోల్ ఇలా పెట్టేసాం. ఓకేనా, ఫ్లాగ్ పోల్ పెట్టేసాం. అప్పుడు అలా అయితే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎంపీ మా, ఎంపీ అన్నాడు. సో ఎప్పుడైతే నువ్వు ఇలా రఫ్ గా చూపిస్తాను మా, ఇక్కడ పోల్ పెట్టావనుకోండి ఇలా, అంటే కరెక్ట్ గా అది ఆ విధంగా డ్రా చేయొద్దు, అలా చూపిస్తున్నా. ఇక్కడ పోల్ పెడితే వాడు ఎంపీ అడిగాడు. ఎం అనేది ఏంటి, ఓ అనేది గ్రౌండ్, ఓ అనేది గ్రౌండ్, ఎం అనేది ఏంటి ఆ పోల్ కి టాప్. ఎంపీ అడిగాడు వాడు, ఎంపీ అడిగాడు అంటే వాడు ఏమడిగినట్టు, ఏమడిగినట్టు హైపోటెన్యూస్ అడిగినట్టు, హైపోటెన్యూస్ అడిగినట్టు. ఓకేనా, హైపోటెన్యూస్ అంటే నువ్వు అబ్జర్వ్ ఇక్కడ డ్రా చేస్తాను, ఇక్కడ డ్రా చేస్తాను. ఇది ఓ, ఇది ఎం, ఇది పి. ఓకేనా, నీకు ఎంపి ఈ వాల్యూ అడిగాడమ్మా. ఇది పోల్, ఓఎం పోల్ బా. ఓకేనా, ఏ రాడ్ ఆఫ్ లెంత్ 40 అంటే ఇది ఎంత, 40 మీటర్స్ లెంత్. ఇప్పుడు నీకు తెలుసమ్మా ఈ ఓపీ ఉంది చూసావా, ఇదేంటి డయాగ్నలా హాఫ్ డయాగ్నలా? డయాగ్నల్ తెలిసి హాఫ్ చేసేయచ్చు కదా. మరి డయాగ్నల్ ఫార్ములా ఏనా √2 ఏనా? √2. వాట్ ఏ వాల్యూ బా? 20 √10. అంటే డయాగ్నల్ 20 √20 ఏనా? డయాగ్నల్ 20 √20. బట్ ఇక్కడ నువ్వు డయాగ్నల్ కావాలా హాఫ్ డయాగ్నల్? హాఫ్ అంటే సగమే కదా, దాంట్లో సగం అంటే ఎంత, 10 √20 అంతేనా. సో ఇది 10 √20 అండి, ఇదేమో 40. బట్ నీకు అడిగింది హైపోటెన్యూస్ కదా. హైపోటెన్యూస్ అంటే వీటి స్క్వేర్స్ యొక్క సమ్, పైథాగరస్ మా. వాట్ ఇస్ 40 స్క్వేర్ 1600, 10 స్క్వేర్ ఎంతమా 100 × 20 అంటే 2000, 3600. విచ్ నెంబర్ స్క్వేర్, 60 స్క్వేర్. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏమా 60. ఓకేనా, సెంటర్ లో ఒక రాడ్ ఉంచాడు, ఒక రాడ్, ఒక పోల్, ఒక రాడ్ ఉంచాడు వర్టికల్ గా. when 4x² minus 48x plus 187 is divisible by 9 leaves a remainder of 7, quotient is 4. Quotient is, then what is the value of x? అంటే 4x మనకు తెలుసమ్మా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా, డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇప్పుడు డివిడెండ్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద డివిడెండ్, ఇదేగా డివిడెండ్. సో 4x² minus 48x plus 187. డివైజర్ దేంతో డివైడ్ చేస్తున్నాడు, 9. కోషియంట్ ఎంత, 9 4s 36 ప్లస్ 7 అంటే ఎంతమా, 36 ప్లస్ 7 అంటే 43. 43 అంటే వెళ్తే మైనసే కదా. అప్పుడు 4x² minus 48x 187 minus 43 ఎంతమా, 140. ఓకేనా, 4 కామన్ తీయచ్చు కదండి. 4 కామన్ తీస్తే x² minus 12x 4 3 12 4 6 అంతేనా. ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్ అయిపోయిందమ్మా. మీరు నార్మల్ సాల్వ్ చేయొచ్చు లేదా ఆప్షన్ త్రూ చేసేయచ్చు. సింపుల్గా గెస్ చేసేయచ్చా. 36 ఎక్కడమ్మా, క్వాడ్రిక్ ఈక్వేషన్ మా, క్వాడ్రిక్ ఈక్వేషన్ 6 6 36, 6 and 6 12 కదా. సో వాట్ ద x వాల్యూ మా 6, x వాల్యూ మా 6. హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 101 to 400 including both which are not divisible by 8? 8 తో డివిజిబుల్ కానివన్నాడు. ఫస్ట్ 8 తో డివిజిబుల్ అయ్యేది తీసుకుందాం, అవన్నీ మైనస్ చేస్తే అయిపోతుంది. సో దీని రివర్స్ రాసుకోవడం ఈజీ ఉంటుంది. 400 101 by 8 by 8, 8 5s 8 1s 8 21, 21 అంటే 8 2 పాయింట్ వస్తే ఆపేసేమా. 50 minus 12 ఎంతమా, 50 minus 12 38. అంటే 38 నంబర్స్ డివిజిబుల్ అయ్యేటివి ఉంటాయి. బట్ డివిజిబుల్ కావాలా నాట్ డివిజిబులా? మరి 101 నుంచి 400 అంటే అవి మొత్తం ఎన్ని నెంబర్స్ అండి, 300 కదా. ఆ 300లో ఈ 38ని ప్లస్ చేయాలా మైనస్ చేయాలి. 338 పోతే 262. బట్ నాట్ డివిజిబుల్ అన్నాడమ్మా. డివిజిబుల్ అయ్యేటి మైనస్ చేస్తే మిగతా నాట్ డివిజిబుల్ ఆటోమేటిక్. ఓకేనా, 262. Steve traveled first 2 hours with a journey at 40 miles per hour and the remaining 3 hours at journey at 81. What is the average speed kadama? Average speed formula about total distance by total time.
total distance. First to 2 was 40 speed to అంటే distance ఎంత 2 into 40 80 plus next to 3 into 80 240 by total time ఎన్ని అవర్స్ అమ్మా 5 240 plus 80 ఎంత అమ్మా 320 by 5 60 average speed ma total distance by total time. Two candidates fought an election. One of them got 60% of the total votes and one with 992 votes. What was the total number of votes? One person ki 60% వచ్చాయి అంటే second person కి ఎంత వస్తాయమ్మా first person 1 by how many votes అంటే వీళ్ళిద్దరి మధ్య ఎన్ని vote difference ఉందమ్మా మరి ఇద్దరి మధ్య ఎంత percentage difference ఉంది అంటే 20% దేనికి ఈక్వల్ అవుతుంది అడిగింది టోటల్ అంటే 100% కదా 100% ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ 992 into 5 ఎంత మన 992 into 5 అంటే ఎంత 496 ఎందుకంటే 20% అంటే 992 100% అంటే 5 టైమ్స్ అమ్మా 992 5 టైమ్స్. A shopkeeper buys a TV set priced 20,000. After getting successive discounts of 15 and 20, he spends 8% of his cost price on packaging and transport. At what price should he sell the TV set to earn a profit of 12? So, a shopkeeper buys a TV set priced 20. And then MRP ఎంత ఉందమ్మా ఆ 20,000 పైన అతను 2 డిస్కౌంట్స్ వచ్చాయంట. ఫస్ట్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది నెక్స్ట్ మళ్ళీ ఎంత డిస్కౌంట్ వచ్చింది ఆ ప్రైస్ తో కొనేసాడు. కొన్న తర్వాత హీ స్పెండ్ 8% ఆఫ్ సిపి ఫర్ ట్రాన్స్పోర్ట్. మళ్ళీ 8% డబ్బులు ఖర్చు పెట్టామన్నమాట ట్రాన్స్పోర్టేషన్. అప్పుడు 8% వాల్యూ యాడ్ అవుతా మైనస్ అవుతా 8% యాడ్ అవుతుంది అప్పుడు వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అడగలేదు మళ్ళీ ఇంకేమన్నాడు ఎట్ వాట్ ప్రైస్ షుడ్ యూ సెల్ ద టీవీ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12 అంటే వచ్చేదానికి మళ్ళీ ఏం చేయాలి 12% వాల్యూ యాడ్ అప్పుడు వచ్చేది ఫైనల్ ఆన్సర్ 12%. నౌ 20,000 లో 15% మైనస్ కదా అంటే ఎంత 3,000 పోతే 17 17 మళ్ళీ 20% యాడ్ అవుతుంది కదా 3,000 అంటే ఎంత అవుతుంది 20,400 సారీ మైనస్ కదా 17 లో 3400 పోవాలి కదమ్మా సారీ 14 అనుకుంటే 14,600 అంతేనా 14,600. Next, further we should add how much percent? 8%. What is the 1%? 146 8 times. And then 146 8 times ante 1168. 8 6 7 Saprasema 14 కదా 14 సారీ 13,600 కదమ్మా 13,600 కదా 13,614 సరిపోయిందా 13,600 లో 136 ఇంటూ ఎంతమా 13 8 104 1040 ప్లస్ 48 10 యాడ్ చేసింది మా 13,000 14,688. Now further we should add 12% value కదా 12% కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది దీనిలో 1% ఎంతమా వాట్ ఇస్ 1% 146.8 ఇంటూ 12 క్లియర్గా చూడకు లాస్ట్ డిజిట్తో చెప్పేసి చూడు లాస్ట్కి ఏమొస్తుంది 6 వస్తుంది అంటే ఆప్షన్ సి ఇంక మళ్ళీ చేసే పని ఏం లేదు కదా ఆప్షన్ సి అంతే కదమ్మా లాస్ట్కి 6 వస్తుంది కదా లాస్ట్ 6 12 8 9 6 6 వస్తుంది 6తో ఒకటి ఉంది కాబట్టి ఇంకా క్లియర్గా కూడా అవసరం లేదు ఆప్షన్ సి ఆప్షన్ సి మా నెక్స్ట్ మా అమన్ దమన్ రమన్ వాళ్ళ పేర్లు ఉన్నాయి అమన్ దమన్ రమన్ purchased an article for the same price. Aman sold it after successive discounts of 40 and 30. Daman sold after successive discount 45 and 20. The difference between their selling price is 12. Raman sold the article after successive discounts of 15 and 20. At what price did Raman sell the article? So, వాళ్ళ పర్చేసింగ్ ప్రైస్ అందరికీ సేమ్ ఉన్నాయి కదమ్మా లెట్ అస్యూమ్ ఎవరైనా 100 అనుకుందాం అతన్ని కూడా 100 అనుకుందాం దమన్ కూడా 100 అనుకుందాం అందరూ 100
అమన్ ఫస్ట్ ఎలా సేల్ చేస్తున్నాడు? 2 డిస్కౌంట్స్. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 40 అంటే 60 అవుతుందా? మళ్ళీ సెకండ్ డిస్కౌంట్ 30 అంటే 18. 60 18 పోతే ఎంతమ్మా? 40. ఇది ఇతని సెల్లింగ్ ప్రైస్ అమన్. దమన్ ఫస్ట్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ అంటే 55. నెక్స్ట్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్? 10%. 5.5 ఎంతమా? 40. ఇవి వాళ్ళ సెల్లింగ్ ప్రైస్ కదా. వాళ్ళ సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ చెప్పాడు. ఎంత ఉందంట? 12. ఆ 12 దేనికి ఈక్వల్ మా? 2 పార్ట్స్ కదా. 2 parts is equals to 12. 1 part equals to 6. అంటే వాళ్ళ ప్రైస్ 600 కదమ్మా. వాళ్ళ కాస్ట్ ప్రైస్ 600. బట్ అడిగింది Raman sold the article after subscriptions of 15 and 20. Then what is the Raman selling? So Raman the ఎంత సెల్ ప్రైస్? సో Raman ఫస్ట్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు? 15. 15% అంటే 90. 5 10. నెక్స్ట్ ఎంత పర్సెంట్? 51 102. 5 10 minus 102 అంటే 408. ఆప్షన్ డి మా 408. నెక్స్ట్ మా 378 coins, 1 rupee consists 1 rupee, 50 paise and 25 paise coins whose values are in the ratio 13:11:7. అడిగింది నెంబర్ కదమ్మా. సో నీకు వాల్యూస్ గురించి ఇచ్చేసి దేని గురించి అడుగుతున్నాడు? నెంబర్ అడిగాడు. నెంబర్ ఆఫ్ కాయిన్స్ వాడి దగ్గర ఉన్నాయమ్మా. మొత్తం 378 కాయిన్స్ ఉన్నాయి. దాంట్లో 1 రూపీ, 50 paise అండ్ 25. బట్ వాల్యూస్ ఏ రేషియోలో ఉన్నాయండి? 13:11:7. ఇది వాల్యూస్, బట్ ఇది ఏంటమ్మా? కాయిన్స్. అలా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాం? కాయిన్స్లో కన్వర్ట్ చేసాం. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ 13 రూపీస్ ఉన్నాయి అనుకోండి. వాటి కాయిన్స్ ఎన్ని ఉన్నట్టు? 50 NPs 11 రూపీస్ ఉన్నాయి అనుకుంటే ఎన్ని కాయిన్స్? 22. 25 NPs 7 రూపీస్ అనుకుంటే 20. ఇవి కాయిన్స్ కదా. మనకు ఏ కాయిన్స్ కావాలమ్మా? 50 paise. ఎన్ని పార్ట్స్? 22 parts out of 50 63. ఎంత మొత్తం? 63 into total coins 378. 63 exact గా 6 times 22 6 ఎంత మా? 22 6 132. 132 లేదు అంటే ఏం చేస్తాం? 11 యొక్క మల్టిపుల్ చూసుకో, లేదంటే 11 యొక్క మల్టిపుల్ చూసుకో. 2 years ago 4 times Udit's age was equal to 5 times of Jatin's age కదా. అంటే Udit Jatin 2 years ago చెప్పాడు. 4 times of Udit equal 5 times of Jatin అంటే వాళ్ళు ఏ రేషియోలో ఉన్నట్టు? 4:5 కాదు, 5:4 రివర్స్ అవుతుంది. ఈక్వల్ రివర్స్ అవుతుంది. 5:4 రేషియోలో ఉన్నారు. And average of their age was how many years? 27. Average అంటే 5 plus 4 ఎంతమా? 9. Average కాబట్టి 9 parts by 2 27. 9 3s. అప్పుడు 1 part ఎంతమా? 1 part 6 అంటే 6 5s 30, 6 4s 20. ఇవి వాళ్ళ ఏజెస్ ఎప్పుడు? 2 years ago. అంటే present first person 32, second person 20. ఇవి వాళ్ళ ప్రజెంట్ ఏజెస్. బట్ క్వశ్చన్ మా, ఇఫ్ ద ఏజ్ ఆఫ్ దేర్ ఫ్రెండ్ నవీన్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్, ద ప్రజెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 బికమ్స్ హౌ మచ్ మా? 24. అలాగే వాట్ ఇస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ జతిన్ అండ్ నవీన్ మా? సో ఇంకో నవీన్ ని కూడా కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు ఉదిత్, జతిన్ ప్లస్ నవీన్ ముగ్గురు ఉండుంటే యావరేజ్ 24 అంటే వాళ్ళ సమ్ ఎంతమా? 72 అయినా, ఎందుకంటే 3 members మా. 24 3 72. అప్పుడు వాట్ ఇస్ ద నవీన్ ఏజ్ విల్ బికమ్స్? నవీన్ ఎంత అవుతారు మా? 30 50 58. 58 అని వెళ్తే మైనస్ మా. 58 మైనస్ అంటే 58 మైనస్ అంటే ఎంత మా? 14. నవీన్ 14 కదా. బట్ క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ఇస్ యావరేజ్ ఏజ్ ఆఫ్ జతిన్ అండ్ నవీన్ ఎప్పుడంట? 2 years ఫ్రమ్ నౌ. జతిన్ ఇప్పుడు 26, నవీన్ ఇప్పుడు 14. అంటే వాళ్ళ సమ్ ఎంత? 40. ఇప్పుడు సమ్ 40. 2 years తర్వాత ఎంత అవుతుంది? ఒక్కొక్కరు 2 years ఎక్స్ట్రా. మొత్తం ఎంత? 40. సమ్ కావాలా యావరేజ్ కావాలా? అంటే ఎంత మా? యావరేజ్ మా 22. విచ్ వన్ విల్ కంప్లీట్ డివైడ్ మా?
ఇలాంటి వాళ్ళు మీకు చెప్పాను రెగ్యులర్ క్లాస్ కూడా. ఇనీషియల్ వన్ కామన్ తీసుకోవాలి. 5 power 21 కామన్ తీసుకుంటే మిగిలిదండి 1 ప్లస్ 5 ప్లస్ 5 అంటే 5 power 21 అంటే ఇది 25 ప్లస్ 5 30 30 ప్లస్ 1 మా 31 కదా. ఏ ఆప్షన్ డివైడ్ చేస్తుంది 150 క్యాన్సల్ అవుతుంది కాదు కదా, ఏమవుతుంది 150 31లో ఎగ్జాక్ట్గా 5 times 5 పోతుంది. సో ఆప్షన్ డి ఇనీషియల్ వన్ టేక్ ద కామన్. ఇనీషియల్ వన్ కామన్ తీసుకోండి. బ్యాలెన్స్ ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆప్షన్ 7077 among 3 persons A, B, C such that the ratio of A to B 4:3, B to C 6:7. ఇక్కడ B టర్మ్ ఏంటమ్మా 6, ఇక్కడ B 6 చేయడానికి ఏం చేస్తాం, రెండింటి ఇంటూ 2 చేసేస్తే వాట్ ఈస్ ద A is to B is to C రేషియో 8:6:7 రాసేయచ్చు కదా. ఎందుకు బీ టర్మ్ ఇక్కడ 6 ఇక్కడ కూడా 6 చేసేసి. ఇప్పుడు ఎవరు షేర్ కావాలమ్మా సి ఎన్ని పార్ట్స్ 7 8 ప్లస్ 6 14 ప్లస్ 7 21 ఇంటూ 7077 చూస్తే అర్థమేమా 1/3 కదమ్మా 1/3 3 2 6 3 3 9 3 3 9 అంటే 1 3 5. ఆప్షన్ డి 2 3 5 ఆప్షన్ డి. A contractor employed 30 workers to complete a piece of work in how many days? 38 days. After 25 days, he employed 5 more workers and work is completed 1 day before the original time of duration. How many days it would have taken him more if they would have not employed extra workers? ఒక కాంట్రాక్టర్ ఏమనుకున్నాడు 30 వర్కర్స్లో ఎన్ని డేస్లో ఫినిష్ చేద్దాం అనుకున్నాడు 30. అది వాటి టార్గెట్, అలా చేద్దాం అనుకున్నాడు. 30 వర్కర్స్తో 38 డేస్తో ఫినిష్ చేయాలి అనుకున్నాను. బట్ జనరల్గా ఇప్పుడు మన రియల్ లైఫ్లో మన రోడ్ కాంట్రాక్ట్ అలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకి టార్గెట్ టైం ఉంటుంది. బట్ విత్ ఇన్ టైంలో చేస్తారా అంటే సమ్ టైమ్స్ చేయొచ్చు, సమ్ టైమ్స్ చేయకపోవచ్చు. ఇక్కడ వీళ్ళకి కాంట్రాక్ట్ అయితే మన 30 వర్కర్స్తో 38 డేస్లో ఫినిష్ చేయాలి, అది కాంట్రాక్ట్. బట్ ఏమైందంట ఆఫ్టర్ 25 డేస్ అంటే 25 డేస్ గడిచిపోయింది. అంటే 38 డేస్లో ఎన్ని డేస్ గడిచిపోయిందమ్మా 25, ఇంకా ఎన్ని డేస్ ఉన్నట్టు 13 డేస్. అంటే 30 వర్కర్స్కి అంటే 30 మెన్కి ఇంకా ఎన్ని డేస్ టైం ఉందమ్మా 13 డేస్. అంటే ఒకళ్ళు అనుకున్న ప్రకారం జరిగితే 13 డేస్లో అయిపోవాలి, అది ఇంకా మిగిలింది కాబట్టి. బట్ ఏమైందని చెప్తున్నాడు he employed 5 more men workers and work is completed 1 day before the original time duration. సో ఇప్పుడు ఏమైంది వర్క్ కాదేమో అనిపించింది, ఎంతమంది రిక్రూట్ చేసుకున్నాడు 5. అంటే ఇప్పుడు 30 ఉన్నారా 35 ఉన్నారా 35 మెంబర్స్ ఉండడం వల్ల వర్క్ 1 డే ముందే అయిపోయింది. అంటే 13 డేస్ కాస్ట్ ఎన్ని డేస్లో అయిపోయింది 12 డేస్లో అయిపోయింది. ఓకేనా 35 మెంబర్స్ 12 డేస్లో ఫినిష్ చేస్తారంట. ఏమన్నాడు హౌ మెనీ డేస్ వుడ్ హ్యావ్ టేకెన్ హిమ్ మోర్ ఇఫ్ హీ వుడ్ హ్యావ్ నాట్ ఎంప్లాయిడ్. ఒక ఎక్స్ట్రా పీపుల్ రిక్రూట్ చేయనే లేదనుకోమా, అప్పుడు ఎంత లేట్ అవుతుంది అంటున్నాడు. అంటే ఎక్స్ట్రా రిక్రూట్ చేయలేదు అంటే ఎంతమంది ఉండుంటే 30 మెంబర్సే ఉండుంటే ఎంత టైం పడుతుందో చూద్దాం. 30నే ఉండుంటే. సో ఈ రెండింటికేమా వెన్ ఎవర్ మ్యాన్ అండ్ డేస్ ఉంటే M1 D1 ఈక్వల్ టు M2 D2 కదా. అప్పుడు M1 D1 35 into 12 ఈక్వల్ 30 into క్వశ్చన్ మార్క్ ఎంతమా 6 2 6 5 7 ఎంతమా అంటే 14 డేస్ టైం పట్టేది. యాక్చువల్గా ఎన్ని డేస్లో అయిపోవాలి, బట్ ఇలా ఉండుంటే 14 డేస్ పట్టేది. అంటే ఎన్ని డేస్ ఎక్స్ట్రా అయ్యేది 1 డే ఎక్స్ట్రా. ఆప్షన్ డి ఏమా 1 డే ఎక్స్ట్రా. ఆప్షన్ ఏ 1 డే ఎక్స్ట్రా. 13 డేస్లో అవ్వాలి, బట్ 1 డే ఎక్స్ట్రా టైం పడుతుంది. 72 మీరు లైక్ ర్యాషనలైజేషన్ చేయొచ్చు, లేదు అంటే ఆప్షన్స్ చేయొచ్చు. ర్యాషనలైజేషన్ ఆప్షన్, ఒకవేళ ఆప్షన్ త్రూ మూవ్ అవుతా అంటే ఫస్ట్ దాంట్లో యాజ్ పర్ ఫస్ట్ ఆప్షన్ అండర్ రూట్ ఆఫ్ 3 + 5/12 3 + 5/12 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఎంతమా 12 3 36 + 5 ఎంతమా √41 బై 12 న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో √41 ప్లస్ ఇక్కడ 36 - 5 31 √31 కింద సేమ్ ఇదే ఉంటుంది కాబట్టి √41 మైనస్ √31 2 వస్తుంది ఆన్సర్. 2 రాదు కదా.
నెక్స్ట్ ఆప్షన్ తీసుకుందామా, వాడి నెక్స్ట్ ఆప్షన్ మా 3 + 12/5 3 + 12/5 ప్లస్ 3 - 12/5 15 + 12 ఎంతమా 20 √27 ప్లస్ 15 - 12 3 మళ్ళీ సేమ్ ఇక్కడ √27 - √3 √27 ఏం రాయొచ్చమ్మా అంటే 3√3 రాయొచ్చా 3√3 ప్లస్ √3 ఎంతమా 4√3 ఇక్కడ 3√3 - √3 అంటే సరిపోయిందా 2 వచ్చేస్తుంది కదా ఆప్షన్ బి ఆప్షన్ బి ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ అండ్ పర్సెంటేజ్ మా అక్కడ కొంత డేటా పర్సెంటేజ్ ఉంది మా కొంత డేటా నెంబర్లో ఉంది ఒకసారి దాన్ని రైట్ మా డేటా ఫస్ట్ క్లియర్ నోట్స్ మా ఇక్కడ మేల్ పర్సెంటేజ్లో ఉన్నారు ఫీమేల్ ఎలా ఉన్నారు నెంబర్లో ఉన్నారు వీళ్ళు 48% ఉంటే ఫీమేల్ ఎంత పర్సెంట్ ఏమో ఫీమేల్ మొత్తం 100% కదా అంటే ఎంత పర్సెంట్ 52%. అప్పుడు ఏమవుతుందో దాని ప్రకారము 13 4 13 3 అంటే 4% 3 కదా ఎస్ ఆర్ 4% 3 అంటే ఇది ఎంత పర్సెంట్ 48 4కి 40 2 టైమ్స్ 12 టైమ్స్ అంటే ఎంత 12 3 36 అంతేనా. సో ఏలో మేల్ 36 వీళ్ళు 30 బిలో చూడమా వీళ్ళు 56.25% కదమ్మా 56.25% ని ఇలా రాయచ్చా 56.25 ని క్యాన్ వి బ్రేక్ 50% ప్లస్ 6.25 అలా బ్రేక్ చేసేమా 50% ప్లస్ 50% అంటే 1/2 కదా 6.25 అంటే 1/16 అంటే ఎల్సిఎం 16 అండి 2లో 8 టైమ్స్ 8 + 1 మా అంటే మొత్తం 16 పార్ట్స్ ఉంటే ఆ 16 పార్ట్స్లో ఫీమేల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు అంటే మిగతా 7 ఎవరు మేల్ 7 టేబుల్ ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ 7 5 35 అంటే 9 5 40 అంతేనా ఎస్ ఆర్ 56.25 ని 50 + 6.25 బ్రేక్ చేసారు అంటే హాఫ్ ప్లస్ 1/6 9/16 అంటే 9 పార్ట్స్ ఫీమేల్ ఉన్నారు అంటే మిగతా వాళ్ళు మేల్ ఉంటారు అలా ఓకేనా. సో ఇది చెరిపేస్తున్నామా. నెక్స్ట్ సిలో మేల్స్ ఎంత పర్సెంటేజ్ 60 అప్పుడు ఫీమేల్స్ ఎంత అవుతారు 40% = 50 కదమ్మా 40% 50 అంటే 20% ఎంత అవుతారు 20 అప్పుడు 60% ఎంత అవుతారు 75 సిలో 75 అండ్ 50. నెక్స్ట్ డి ఫీమేల్స్ 55% ఉంటే మేల్స్ ఎంత పర్సెంట్ అవుతారు ఇది 45% కదమ్మా అంటే ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 9 5 9 6 5% 6 కదా మనము 5% 6 అంటే 5 కి 50 50 టైమ్స్ అమ్మా 11 టైమ్స్ 11 6 66 54 డి. నెక్స్ట్ ఈ వీళ్ళు 64% వీళ్ళు ఎంత పర్సెంటేజ్ 36% ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 18 టేబుల్ 18లో 2 టైమ్స్ 18లో 2% అంటే 3 మా ఎవ్రీ 2% కి 3 అంటే 64 అంటే 2 కి ఎన్ని టైమ్స్ అమ్మా 32 టైమ్స్ 32 3 ఎంతమా 96 వీళ్ళు 15 చలో డేటా అయిపోయింది కదా నార్మల్ ఇంకా బేసిక్ మా మనకి ఏది క్వశ్చన్ అంటే కామనే. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ బి అండ్ డి మా ఫీమేల్స్ బి అండ్ డి 45 66 అమ్మా 45 66 ఎంతండి 111 ఆప్షన్ ఏమా 111 అక్కడ ఒకటి పర్సెంట్లో ఉంది ఒకటి మెయిల్లో ఉంది మా మొత్తం తీసుకురండి అయిపోతుంది నెంబర్స్ కాస్త ఒక డేటా పర్సెంట్ ఒక డేటా నెంబర్లో ఉంది అన్ని నెంబర్లు తీసుకుంటే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఫైండ్ ద యావరేజ్ టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ACE మా మేల్ ఎంప్లాయీస్ ACE మా ACE
ఎంతమా 30 60 150 150 162 170 1 by 3 కదా యావరేజ్ అంటే ఎంతమా ప్రసమా అడిగింది ACE కదా 90 70 160 190 202 సారీ 90 70 160 190 190 196 201 207 by 3 69 sorry ma 207 next ma what is the difference between the total male employees in B and D together total female of ACE ma male employees B and D ఎంత మా రెండు చూస్తే 111 and female sorry sorry male employees of B and D కదమ్మా 35 and 54 ఎంతమా 89 females of ACE మా ACE ఎంతమా 50 100 130 140 oh difference 54 అంతేనా రైట్ అమ్మా ఫినిష్ కదా రైట్